తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 1వ పాదం, అనురాధ నక్షత్రం, తర్వాత జ్యేష్ఠ నక్షత్రం 3 పాదాలు కలిపితే మనకి వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం వీరికి గురువు 8వ స్థానంలో, 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల, తర్వాత 5లో శని, 4లో రాహు, 9ంట కేతు సంచారం చేయడం వల్ల వీరికి చేసేటువంటి ఆ యొక్క వృత్తి యందు మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అగ్ని బాధలు, చోర బాధలు కలిగేటువంటి అవకాశం వీరికి ఉంది ఈ సంవత్సరం. అలాగే కోపం కూడా అధికంగా పెరిగిపోతూ ఉంటుంది ఈ సంవత్సరం వీరికి. ఆ కోపాన్ని తగ్గించుకున్నట్లయితేనే వీరు చక్కగా ముందడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ కోపాన్ని అధికంగా చూపిస్తూ ఉంటారు ఈ సంవత్సరం. ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సోదరులతోటి, బంధువులతోటి కలహాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. అకాల భోజనములు అనేటువంటి చేస్తూ ఉంటాం. ఉద్యోగస్తులకి కొద్దిగా కష్టకాలం ఈ సంవత్సరం. ఆ యొక్క చేసేటువంటి ఆ యొక్క వృత్తులలో కొద్దిగా ఇబ్బందులు కలిగి మనకు వచ్చేటువంటి ఆదాయం కూడా నిదానంగా రావడము, తర్వాత అక్కడ చేసేటువంటి మనం చేసినటువంటి ఆ యొక్క పనులు కూడా జయము లేకుండా ఇబ్బందులు కలిగి ఆటంకాలు, మాటలు అనేటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఫైనాన్సు, కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండాలి. ఇంజనీరింగ్ వ్యాపారస్తులు, న్యాయవాదులు వీరందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి ఈ సంవత్సరం వీరికి అందరికీ కూడా శుభకార్యాలు చేస్తున్నా కూడా ఆ యొక్క ఆరోగ్యం బాగుగానే ఉన్న ఇతర సమస్యల వల్ల చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. చక్కగా వీరు సూర్య నమస్కారాలు చేసుకొని ప్రతి శనివారం కూడా చక్కగా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో, వెంకటేశ్వరాలయంలో కానివ్వండి, శివాలయంలో కానివ్వండి, రామాలయంలో కానివ్వండి, దుర్గాదేవి ఆలయంలో కానివ్వండి చక్కగా వెళ్ళి దీపారాధన చేసినట్లయితే వారికి ఈ సమస్యలు అనేటువంటి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. శనివారం ఉదయం 8 గంటల తర్వాత చక్కగా వెళ్ళి ఆ దీపారాధన జరుపుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటే వీరికి నెమ్మదిగా ఆటంకాలు అనేవి తొలగిపోతుంటాయి. అది ఈ సంవత్సరం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఫలితం. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క ఉపాయాలు చేస్తూ ముందడికి వెళ్ళి ఆ భగవంతుని అనుగ్రహం చేత ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా, అనారోగ్య బాధలు తొలగిపోయి చక్కగా ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని పొందండి వృశ్చిక రాశి వారికి.